శుభోదయం, నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు. సత్యభాష మీ అందరికీ స్వాగతం. ఉభయ పార్లమెంటు సభల్లో అంటే లోకసభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్ అనేది వేడిగా చర్చలు జరిగినాయి. 10% కంటే ఎక్కువ మంది అంటే హాఫ్ మార్క్ కంటే ఎక్కువ మంది ఓటేసి దాన్ని గెలిపించారు. లోక్సభలో అయితే 50 మంది పార్లమెంటేరియన్లు ఎక్కువ వేశారు. అలాగే రాజ్యసభలో కూడా 45 మంది కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి దీనికి. అంటే చర్చ జరిగినప్పుడు ఏమవుతుందంటే కూలంకషంగా అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాతే దాన్ని పాస్ చేయడమా ఫెయిల్ చేయడం. దీనిలో నంబర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నంబర్ల కోసం ఆగే చివరికి మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టి అమిత్ షా గారి ద్వారా దీన్ని పాస్ చేయించారు. కిరణ్ రిజిజు గారు మినిస్టర్ ఆఫ్ మైనారిటీ కింద ఆయన దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు మనం చెప్పుకోవాలి. ఇది అనుకున్నట్టుగానే ఇది దుష్పరిణామాన్ని తీసుకొస్తోంది. మన జిహాదీలు అంటే మేము పీస్ లవర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే శాంతి దూతం అని మాట్లాడే వాళ్ళందరూ కూడాను చాలా ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం దీని మీద ఉద్యమం లేవదీసి దేశంలో అరాచకత వచ్చేలా, అరాచకతని ప్రవేశపెట్టేలా వీళ్ళు చేసే ప్రయత్నాలు మామూలుగా లేవు. బీహారు ఆంధ్రప్రదేశ్లో ట్రై చేశారు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని, తర్వాత నితీష్ కుమార్తో మాట్లాడుకుని వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరో అర్థం చేసుకున్నారు. ఈ ముస్లింలో కూడా ధనికులు, తర్వాత అప్పర్ క్యాస్ట్ అనుకునేవాళ్ళు వాళ్ళు, తర్వాత పస్మాందాలు, వీళ్ళని ఎవరు దగ్గరికి రానిరు పాపం. కానీ వాళ్ళు ముస్లిం కింద భావిస్తూ ఉంటారు. కొట్లాటలకు ముందు వాళ్ళే ముందు పెడతారు వీళ్ళు. సో ఇవన్నీ చూసుకుని వీళ్ళు ఓటు రాజకీయం కోసమని, సరే మాకు ఓట్లు ఎవరు వేస్తారో మాకు తెలుసులే కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ చేయకండి అని చెప్పారు. మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా ఖరాఖండిగా చెప్తోంది, నేను ముస్లిం వ్యతిరేకిని కాదు, ముస్లిం తోటే నేను ఉన్నాను, ముస్లిం పక్షాన నేను ఉన్నానని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న మాటలు మనం వింటూనే ఉన్నాం. బిల్లు పాస్ అయిన తర్వాత మర్నాడు నా రాష్ట్రంలో అయితే నేను దాన్ని అమలు చేయను ఆవిడ చేతుల్లో ఉన్నట్టు అన్నప్పటికీ ఏమైందంటే జమైతే ఉలేమా అల్ హింద్ ఇదో సంస్థ. ఈ సంస్థ ఏంటంటే దేవబంధు నుంచి పుట్టిన సంస్థ. ఇది దేవబంధు, బరేల్వి అని రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి వీళ్ళల్లో. ఆ రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ఏంటంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ వేర్పాటు వాదం కోసం పునాదులు అక్కడే పడ్డాయి. జమైతే ఉల్ ఉలేమా ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా ఎక్కడ ఉందంటే ఈ మన హలాల్ ఎకానమీ, మీ అందరికీ తెలియకపోవచ్చు, ఒక 30,000 కోట్ల ఎకానమీ హలాల్ అంటే వాళ్ళు తినే ప్రతిదీ దేవుడికి సంబంధించింది అని వాళ్ళు చేసే హలాల్ సర్టిఫికేషన్లో ఒకటి. అలాగే ఈ హలాల్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే రేప్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొన్న వాళ్ళు, కార్లు ధ్వంసం చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కోర్టులో కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు, మను సింఘ్వి లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత బాధింపజేసి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీకి ప్రత్యక్షంగా దోహదపడే జమైతే ఉలేమా హింద్ అనే సంస్థ కలకత్తాలో పిలుపునిచ్చింది. మొత్తం కలకత్తాని మొత్తం స్తంభింపజేసింది. హౌరా బ్రిడ్జిని మొత్తం స్తంభింపజేసి అటు ఇటు కదలకుండా చేశారు. ఈ లోపల తెలియకుండా ముర్షిదాబాద్, మాల్దా, 24 పరగణ ఇటువంటి స్థానాల్లో అక్కడ ఉన్న ఒక మంత్రి గారు, ఆ మంత్రి గారి పేరు ఏమిటంటే సాదికుల్లా చౌదరి. ఈయన ఏమిటంటే మాస్ ఎడ్యుకేషన్, లైబ్రరీ సర్వీసెస్ మీద మంత్రిన. ఈయన స్పీచ్ ఇస్తాడు అక్కడికి వచ్చి రామ్లీలా మైదాన్లో. జమైతే ఉల్ ఉలేమా హింద్ అనే వాళ్ళ అనుచరులందరూ పకడ్బందీగా ధర్నా చేస్తూ ఉంటే వాడు వచ్చి స్పీచ్ ఇస్తాడు. అంటే ఎక్కడో అక్కడ దేశంలో సివిల్ వార్ అనేది తేవటం వీళ్ళ ఉద్దేశంగా పెట్టుకున్నారు. సివిల్ వార్ అంటే ఏంటి, వాళ్ళైతే రోడ్ల మీదకి వచ్చారు, కొట్లాడుతున్నారు, మీరు ఎందుకు రావట్లేదు అని మన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇదే కనుక మీరు చూస్తే హైదరాబాద్లో ఈయన మన అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్లో
లాని చింపేయడం అందరి ముందు, పార్లమెంట్లో అతిగా మాట్లాడటం, బయట ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళతో అందరితో కలిసి చేతికి గాజులు వేసుకోలేదు, మనం నిద్రపోతే ఎలాగా మన రెండో సిటిజన్గా చేస్తారు అని. కాదండి అసదుద్దీన్ ఓవైసీ గారు, మిమ్మల్ని రెండో సిటిజన్గా చేయట్లా, మీతో పాటు హిందువులు కూడా సమానమే అని ఒక భావన తెస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పటిదాకా ఏం చేశారు, హిందువులు రెండో శ్రేణి వాళ్ళో, మూడో శ్రేణి వాళ్ళో, నాలుగో శ్రేణి వాళ్ళో సిటిజన్స్గా మమ్మల్ని చూశారు తప్ప, ఈ ప్రభుత్వం ఏంటంటే హిందువులు కూడా మనుషులే, హిందువులు ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు అని చెప్పి ముస్లిమ్స్తో పాటు సమానంగా ఓ పీట వేసే ప్రయత్నం చేస్తుంటే నీకు అట్లా అనిపిస్తోంది వాళ్ళు. అంటే ఇన్నేళ్ళగా మేము ఎంత బాధపడి ఉంటామో ఆలోచించాలి కదా నువ్వు. ఆయనతో పాటు హైదరాబాద్లో MIM మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ ఒక పార్టీ ఉంటే, మజ్లిస్ బచావ్ తెహరీక్ అని ఇంకో పార్టీ ఉంది, దానికి కన్వీనర్గా ముష్తాక్ అలీ గారు మొన్న మాట్లాడుతూ 3 శుక్రవారాల పాటు మీరు నల్ల రిబ్బన్ కట్టుకుని ప్రొటెస్ట్గా మీరు నమాజ్కి వెళ్ళి మస్జిద్ చేసి మస్జిద్ బయట నిల్చోండి, ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి 26 నాడు, ఏప్రిల్ 26 నాడు అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి రావాలి అని చెప్పి గట్టి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు లక్షలాది మందిని రమ్మని చెబుతున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని సమాజం వాళ్ళని, SC ST వాళ్ళని కూడా. దారుణం ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన పుస్తకంలో ముస్లిమ్స్ని నమ్మకండి, ముస్లిమ్స్తో చేరకండి అని చెప్పి ఆయన రాస్తే, వీళ్ళు ఏమన్నా జై భీమ్ జై మీమ్ అని ముస్లిమ్స్ని కలుపుకుని, ముస్లిమ్స్తో పాటు SC ST వాళ్ళని కలుపుకునే ఏర్పాటు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ప్రతిసారి చెప్పుకున్నట్టు ఈసారి కూడా చెబుతున్నాను నేను, యుద్ధానికైతే వాళ్ళు సంసిద్ధం అయ్యారు. ఆ యుద్ధంలో పాల్గొనాలా లేదా, ఆ యుద్ధానికి ప్రత్యామ్నాయం మనం చెప్పాలా లేదా, లేదు పోలీసు వాళ్ళు అండ తీసుకోవాలా, లేదు పొలిటీషియన్ అండ తీసుకోవాలా, ఎవరితో తీసుకుంటే మనం వాళ్ళు ప్రేరేపించే ప్రేరేపణలకి ధీటుగా సమాధానం ఇవ్వకుండా ఇటువంటి వ్యవస్థతోటి, ఎందుకంటే డెమోక్రసీ కదా, డెమోక్రసీలో పోలీసుకి డిఫెన్స్కి చాలా గట్టి పీట ఉన్నది, వాళ్ళతోటి చెప్పుకుని, అలాగే మనకున్న పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, కార్పొరేట్ సభ్యులు, మనకున్న ఈ గవర్నమెంట్ యంత్రాంగంలో ఉన్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో వాళ్ళందరితో ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. మనం ఉన్న కాలనీలో మనం బలం చేసుకుంటూ ఒక JACLA తీసుకుని, అన్ని కాలనీలు కలిపి ఒక JAC తీసుకుని పకడ్బందీగా మనం దీనికి ఎలా సమాధానం చెప్పగలుగుతాం, వాళ్ళు కనుక ఊకమ్మడిగా వస్తే మనం దానికి ఎలా సమాధానం చెప్పగలుగుతాం, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. వీళ్ళకి ఎక్కడో ఒక అవకాశం, ఒక కారణం దొరకాలంతే. ఇప్పుడు ముర్షిదాబాద్లో, మాల్దాలో ఏం చేస్తున్నారంటే, హిందూ బహుబాహుళ్యం అంటే బహుజనాభా ఎక్కువగా ఉన్న హిందూ ప్రాంతాల్లోకి వెళ్ళి అల్లరి చేస్తూ అక్కడి నుంచి వాళ్ళని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైతే పాత బస్తీల్లోంచి యాకత్పుర, డబీర్పుర, తర్వాత షాలిబండ, ఆసిఫ్ కూడా, ఇవన్నిట్లోంచి ఎలాగైతే హిందువుల్ని ప్రణాళికబద్ధంగా బయటికి తరిమేశారో, విజయనగర్ కాలనీ నుంచి కూడా బయటకు వచ్చారు కదా. అంటే దీన్ని ఎథనిక్ క్లిన్సింగ్ అంటాం. హిందువుల్ని చంపేయడాన్ని దాన్ని ఏమంటారంటే జినోసైడ్ అంటారు. ఒక సముదాయాన్ని నిర్మూలించాలంటే జినోసైడ్ అంటారు, ఒక సముదాయాన్ని అక్కడి నుంచి బయటికి పంపించాలి అంటే కాశ్మీర్లో చేసింది జినోసైడ్ ప్లస్ ఎథనిక్ క్లిన్సింగ్. అలాగే మాల్దా, ముర్షిదాబాదు, కోల్కతా, 24 పరగణ, 24 పరగణాలను ఒక డిస్ట్రిక్ట్ ఉన్నది. ఈ డిస్ట్రిక్ట్లో కూడా వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఇదే ప్రయత్నం వీళ్ళు ఇప్పుడు ముస్లిం బాహుళ్యం ఉన్న ఓల్డ్ బస్తీ నుంచి ఎలాగైతే హిందువులు బయటకు వచ్చారో, భైన్సా నుంచి ఎలాగైతే బయటపడుతున్నారో, బాన్స్వాడ నుంచి ఎలాగైతే బయటికి తరమేయబడుతున్నారో, ఇవన్నీ కనుక ఆలోచిస్తూ ఉంటే ఎక్కడికని పారిపోతారు ఇంకా. కాబట్టి గట్టిగా మీకు మీరే ఒక JAC చేసుకోవాలి, మీకు మీరే ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండాలి. 10 మంది ఉన్న చోట మనం కూడా 10 మందికి సహాయపడాలి. అక్కడెక్కడో అయింది కదా మనకేమిటి అని ఆలోచించకూడదు. మిత్రులారా, ఇది కంఠశోష కాదు, చేయవలసిన పని, దానికి తగ్గ ఆలోచనలు. నాకు ఆలోచనలు వచ్చినవి నేను చెప్పాను. మీ ఆలోచనలో ఉంటే మీరు కనుక కామెంట్ రూపంలో ఈ యూట్యూబ్ కనుక కామెంట్ రాస్తే దీన్ని మనం పరిగణలోకి తీసుకుని మన రానున్న కార్యంలో మనల్ని మనం ఎలా బలపరుచుకోవాలనేది కాస్త గట్టిగా మాట్లాడుకుందాం. దీని మీద కార్యాచరణ ఆన్ ద ఫీల్డ్
అంటే బయటకు వచ్చి అందరం కలిసి సంఘటితంగా ఉండటం ఎలా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్కి అండగా మనం నిల్చుంటేనే గవర్నమెంట్ మనకు సహాయం చేస్తుంది. ఈ సిరీస్ కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే సత్యభాషని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ పంపించండి. వచ్చే సిరీస్ కొరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు ఇవాళ జర్మనీ నుంచి.